The question is, am I being led by the Spirit of God, and do I experience it as His sons and daughters? మరి నేను ఆత్మచేత నడిపింపబడుతున్నానా, నేను దేవునికి కుమారుడుగాను కుమార్తెగాను ఉన్నానా? And the question is, if I am being led by the Spirit of God, what does it look like? నేను గనక ఆత్మానుసారంగా గనక నడిపించబడుతూ ఉంటే నేను ఎలా కనిపిస్తాను? So what is the expectation that we have when we go to the Word of God? మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళినప్పుడు మన యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి? The expectation is that we will learn from the Spirit of God. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం దేవుని యొక్క ఆత్మ నుంచి మనం నేర్చుకుంటాం. The expectation is that we will learn from the Spirit of God. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం దేవుని యొక్క ఆత్మ నుంచి మనం నేర్చుకుంటాం. So we go to the Spirit of God, who's our teacher, counselor, helper, who gives us the power to obey. కాబట్టి మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, తర్వాత మనకు సహాయం చేస్తాడు, మనకు శక్తినిస్తాడు, మనతో ఆయన సంభాషిస్తాడు, తర్వాత మనల్ని ఆయన రూపాంతరం చెందిస్తాడు. Maybe I see this way. Then God, the Spirit of God uses the Word of God so that we are able to understand it, and then we become like Christ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అది అర్థం చేసుకున్నప్పుడు మనం ఈ విధంగా మనం కనిపిస్తూ ఉంటాం. But the question is, what is the reality of our lives? ఇక్కడ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మరి మన వాస్తవికమైన జీవితం ఎలా ఉంది? Are we able to experience the leading of the Holy Spirit? మనము మరి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం చదివే ఎక్స్పీరియన్స్ మనకుందా? How do we know for sure, yes, we are led by the Holy Spirit? మనం ఖచ్చితంగా మనం ఎలా చెప్పగలం నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాను అని? We read that those who are led by the Spirit are only considered to be the sons and daughters of the living God. మనం చదివాం మరి ఆత్మ చేత నడిపింపబడిన వారే దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను ఉన్నారని. Now, one of the greatest obstacle is how you and I view the Word of God. మరి గొప్ప అంతరాయము లేకపోతే మన అడ్డుబండగా ఏంటంటే మనం ఏ విధంగా వాక్యాన్ని చదువుతున్నాం. You know, a few months ago we did this research among the evangelical, there's a group called EU in India. Evangelical Union. Yeah, Evangelical Union. They are among the college students in India. We did a research with them. మరి భారతదేశంలో కాలేజెస్ లో EU అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. మరి క్రైస్తవ స్టూడెంట్లు అందరూ కూడా అక్కడ గ్యాదర్ అయ్యి ప్రభువుని ఆరాధిస్తారు. అక్కడ మేము ఒక రీసెర్చ్ చేసాం. And these people are all believers. They claim to believe in the Lord Jesus Christ. వాళ్ళందరూ కూడా మేము విశ్వాసులము, నేను దేవుని యేసు ప్రభువుని అంగీకరిస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళే. But the reasons they gave that they are not interested to study the Bible are the following. కాబట్టి ఆ యొక్క రీసెర్చ్ లో తేలింది ఏంటంటే వాళ్ళు ఎవరూ కూడా వాక్యాన్ని చదవడానికి వారికి ఇష్టం లేదు. The story is too familiar. మరి ఆ యొక్క కథ ఇలాగే ఉంది. And it is boring. మరి అది చాలా బోరింగ్ గా ఉంది. And so they prefer, a lighter version. వాళ్ళకి ఏంటంటే ఎంతో తేలికైన క్రైస్తవ జీవితం కావాలి. Do you know what is the age group that majority follows a man called Sadhguru in India? మీకు తెలుసా సద్గురు అనే ఒక ఆయన్ని ఫాలో అవుతున్న ఇండియాలో ఉన్న వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ మీకు తెలుసా? 15 to 22 years. వాళ్ళ 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య వాళ్ళందరూ కూడా అతన్ని అనుసరిస్తూ ఉంటారు. The problem is we never see the word of God is God himself talking to us. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని దేవుడే మనతోటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అనే దృక్పథంలో మనం ఎప్పుడు చూడట్లేదు. We have time to eat. మనం తినడానికి ఎంతో సమయం ఉంది. We have time to sleep. మనం పడుకోవడానికి సమయం ఉంది. We have time to watch our YouTubes. మరి యూట్యూబ్ వాచ్ చేయడానికి సమయం ఉంది. We have time on our వాట్సాప్ చూసుకోవడానికి సమయం ఉంది. We have time for everything else other than the word of God. మనకి అన్నిటికీ సమయం ఉంది కానీ వాక్యానికి సమయం లేదు. The second problem that we have is our approach to Bible studies. మరి రెండో మన ప్రాబ్లం ఏంటంటే బైబిల్ స్టడీకి మనం బైబిల్ స్టడీని మనం చేరే విధానం. This problem is prevalent throughout the world. ఈ యొక్క సమస్య మన ఇక్కడే కాదు మొత్తం ప్రపంచం అంతా ఉన్నది. So let me ask you all, what is your practice of Bible study? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనండి, మీ యొక్క బైబిల్ స్టడీలో మీ ప్రాక్టీస్ ఏంటి? Every day what do you all do? ప్రతి దినము మీరు ఏం చేస్తున్నారు? Give me some feedback, please. దయచేసి మాట్లాడండి. There's nothing wrong because everybody is on the same thing, so nothing wrong. Please tell me.
By the way, do you all read your Bible? మీరు బై ద వే మీరు అందరూ బైబిల్ చదువుతున్నారా? ఓకే, వెరీ గుడ్. They read. Yeah. Okay. Then correct me if I'm wrong. నన్ను కరెక్ట్ చేయండి నేను తప్పు చెప్తే కనుక. Every day you may read a portion. ప్రతిదినం మీరు ఒక భాగం చదువుతున్నారు కదా, or a daily devotional, లేదా ప్రతిదినం ఆ యొక్క డివోషన్ చదువుతున్నారు కదా, and you will pray. తర్వాత ప్రార్థన చేస్తున్నారు కదా. Am I correct? నేను కరెక్టే కదా? This is throughout the world. ఇది ప్రపంచం అంతా చేస్తున్నారమ్మా. How much time does it take? ఎంత సమయం ఇది తీసుకుంటది? 10 minutes, 10 నిమిషాలు, 15 minutes, 15 నిమిషాలు. anybody more than 15 minutes? ఎవరన్నా 15 నిమిషాల కంటే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారా? So my question is, నా ప్రశ్న ఏంటంటే, what are we doing? మనం ఏం చేస్తున్నాం? You see, many of us are playing with God. మీకు తెలుసా, మనం చాలా మంది దేవునితో ఆటలాడుకుంటున్నాం. The Christians are taking the message of salvation only as a flight ticket to heaven. మనం క్రైస్తవులందరం ఈ యొక్క సువార్త యొక్క మెసేజ్ ఏదైతే ఉందో అది పరలోకానికి ఒక ఫ్లైట్ టికెట్ అనుకుంటున్నాం. So there is no difference between a person who follows Christ and there is no difference between a person who does not know Christ. కాబట్టి యేసు ప్రభువు వారిని తెలియని వారు తెలిసిన వారికి మధ్యన ఏ వ్యత్యాసం కనిపించట్లా. So we need to understand how God views our ways and how we approach God. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది దేవుడు ఏ విధంగా మనం చూస్తున్నాడో, మనం ఏ విధంగా దేవుని దగ్గరికి చేరుతున్నామో అనేది చూడాలి. So when God sees me, what does he see? ప్రభువు నన్ను చూసినప్పుడు ఆయన నన్ను ఏం చూస్తున్నాడు? And how do I see myself when I am communicating with God through his word? నేను దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యంతో నేను మరి ధ్యానిస్తున్నప్పుడు నన్ను నేను ఏ విధంగా చూసుకుంటున్నాను? So today I am going to take you through a process that you and I need to change in our approach with the word of God. కాబట్టి ఈ దినాన్ని మిమ్మల్ని ఒక ప్రక్రియ గుండా నేను తీసుకెళ్తాను. అప్పుడు మనం మన యొక్క విధానం మార్చుకుని దేవునికి ఇష్టమైన విధానంలో మనం వెళ్తాం. You know, there was last month a research published in India about the religious beliefs of Indians. మరి గత నెలలో మరి ఇండియాలో ఒక సర్వే జరిగింది. మరి మతపరమైన విశ్వాసాల మీద ఒక రీసెర్చ్ జరిగింది. And 29% of the Indian Christians believe that you can go and dip in Ganges to get your sins forgiven. మరి 29% క్రైస్తవులు ఏంటంటే ఆ యొక్క నీటిలో మునిగితే మళ్ళీ బయటకు వచ్చేస్తే మనం రక్షణ పొందేసాం అనుకుంటున్నారు. Do you think is that a right belief? మీరు అనుకుంటున్నారా అది నిజమైన విశ్వాసం అని? You see, we live in such danger because people do not listen to God. మనం చాలా భయంకరమైన అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా దేవుని యొక్క మాటను వింటలేదు. You see, whenever God sees me, whenever God sees me, he sees me in a triune form. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నన్ను గాని నిన్ను గాని చూస్తాడో ఆయన మనల్ని 3 భాగాలుగా ఆయన మనల్ని చూస్తున్నాడు. After he has saved us, మనల్ని ఆయన రక్షించిన తర్వాత you and I have to see the way God sees us. నీవు నేను కూడా మనల్ని మనం ఎలా చూసుకోవాలంటే, సమాధానకర్త అయిన దేవుడే మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. So here we read that the Lord, that God himself is now purifying us. ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే దేవుడు ఆయనే మనలను శుద్ధి చేస్తూ ఉన్నాడు. And how many parts does he purify? ఎన్ని భాగాలు మనలో ఆయన మరి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. He keeps my spirit purified. ఆయన నా యొక్క ఆత్మను మరి శుద్ధి చేస్తున్నాడు. He keeps my soul purified. మన యొక్క ప్రాణమును ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. And he keeps my body purified. నా యొక్క శరీరమును ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. So there are 3 things that the Lord works in us to purify us. కాబట్టి 3 విషయాలు దేవుడు నాలో ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. So when we go to the word of God, మనం దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు we need to understand the role of these 3 parts in our bodies. మనం ఈ యొక్క 3 భాగముల యొక్క విధులను మనం అర్థం చేసుకోవాలి. Whenever we go to the word of God, it is like going to see a doctor.
మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వెళ్ళామో మనం ఒక వైద్యుని దగ్గరికి వెళ్తున్నట్టుగా వెళ్ళాలి. You know, if you take an X-ray to a doctor, they will put it on a bright screen and then they will see what is the damage inside. కాబట్టి మనం ఎక్స్రే తీసుకున్న తర్వాత ఆ యొక్క కాంతివంతమైన వెలుగు దగ్గర ఆ యొక్క ఎక్స్రేని పెట్టినప్పుడు మనకి తెలుస్తూ ఉంటది అక్కడ దాంట్లో ఉన్న మరి డ్యామేజ్ ఎంతవరకు జరిగింది అనేది. In the same way, when we go into God's word, we should sit with him to review and analyze the three parts that is mentioned in the scriptures. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క మూడు భాగాలని కూడా మనం వాక్యం దగ్గర రివ్యూ చేసుకోవాలి. ఒక వైద్యుని దగ్గర మన శరీరాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని రివ్యూ చేసుకున్నట్టుగా. I do not know how many of you have seen this picture. మీరు ఎంతమంది ఈ యొక్క మరి పిక్చర్ మీరు చూసి ఉంటారో నాకు తెలియదు. Okay, this is a picture that explains that man is a triune being. కాబట్టి ఈ యొక్క చిత్రపటం మనకి ఏం తెలియజేస్తుందంటే మనిషి మూడు భాగములుగా ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. So what we need to understand is, what is the role of these three parts of the body? కాబట్టి ఈ యొక్క మూడు భాగముల యొక్క విధులు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. If you look at this bottom of this picture here, మనం ఆ యొక్క పిక్చర్ కింద భాగాన్ని మనం చూసినప్పుడు this talks about our body. అది మన యొక్క శరీరం గురించి మాట్లాడుతూ ఉంది. Now there are 5 senses in our body. కాబట్టి మన శరీరంలో 5 ఇంద్రియములు ఉన్నాయి. And the purpose of this 5 senses is so that we will know the world. We will be able to know the world. ఈ యొక్క 5 ఇంద్రియములతో ఎందుకు మనకు ఉన్నాయంటే ఈ లోకం గురించి మనం తెలుసుకుంటాం వీటి ద్వారా. The second part we see is our soul. కాబట్టి రెండవదిగా మనం చూసినప్పుడు అది మన యొక్క ప్రాణంగా కనిపిస్తుంది. Okay, so we go back to the soul. కాబట్టి ఇప్పుడు మనం యొక్క ప్రాణం దగ్గరికి మనకు వస్తాం. Now the soul is the most important part because it is where our personality is reflected. కాబట్టి ఈ యొక్క ప్రాణం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో. ఇక్కడే మన యొక్క తత్వాలు మన యొక్క మరి యాటిట్యూడ్స్ ఇవన్నీ ఉంటాయి. This is where I am able to think. మరి ఇక్కడే ఈ యొక్క ప్రాణంలోనే నేను ఆలోచించగలుగుతున్నాను. This is where my emotions are coming out. ఇక్కడే ప్రాణంలోనే నా యొక్క భావోద్రేకాలు వస్తున్నాయి. Most importantly, this is where I decide what I will do. కాబట్టి ఈ యొక్క ప్రాణంలోనే అతి ప్రాముఖ్యంగా నేను అనేక విషయాలను డిసైడ్ చేసేస్తున్నాను. So if I need to know myself, I have to look into my soul. కాబట్టి నేను నా గురించి నేను తెలుసుకోవాలంటే అతి ప్రాముఖ్యంగా నా యొక్క ప్రాణంలో నేను చూసుకోవాలి. And the inside part where you see the spirit, మరి మధ్యలో ఉన్నది ఏంటంటే మనం మనుష్య ఆత్మ ఉన్నది. This is the part that communicates with God. అది ఈ యొక్క మన యొక్క ఆత్మ ఏదైతే సెంటర్ లో ఉందో ఈ యొక్క ఆత్మ అనే ఈ యొక్క కాంపోనెంటే పరిశుద్ధాత్మ దేవునితో మరి కమ్యూనికేట్ చేయగలుగుతుంది, సంభాషించగలుగుతుంది. So whenever we go into the word of God, ఎప్పుడైతే మనం వాక్యం దగ్గరికి వెళ్తామో we have to go with this 3 picture in our mind. మనం ఈ యొక్క పిక్చర్ లో ఉన్న 3 భాగాల ద్వారా మనం అప్రోచ్ అవ్వాలి. So when you look at Adam and Eve, మనం ఇక్కడ ఆదాముని అవ్వని చూసినప్పుడు before they sinned, వారు పాపమునకు పడిపోక ముందు when God was communicating to them, దేవుడు వారితో మరి ప్రతిదినము మాట్లాడుతూ ఉన్నాడు. he communicated to their spirit. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? వారి ఆత్మతో మాట్లాడుతున్నాడు. The soul understood what God communicated. అప్పుడు వారి ప్రాణము దేవుడు ఆత్మలో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించగలిగింది. And the body responded to it. ఆ విధంగా బాడీ దానికి ప్రతిస్పందించింది. The communication with God is always to the spirit. కాబట్టి దేవునితో సంభాషణ, దేవునితో మరి కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఆత్మతో జరుగుతుంది. Now I want to ask you a critical question. ఇప్పుడు నేను ఒక క్రిటికల్ ప్రశ్న. There were 2 trees, right? అక్కడ 2 మరి చెట్లు దేవుడు పెట్టాడు. There was a tree of life and there was a tree of knowledge of good and evil. అక్కడ జీవవృక్ష ఫలం ఉంది, మేలు కీడులు తెలియజేసే వృక్షం కూడా ఉంది. Now if then below there I deliberately put an apple tree. మరి కింద నేను కావాలనే ఆ యొక్క యాపిల్ ట్రీ పెట్టాను. Now my question is, if they were eating the apple, to which part of this tree would it have been beneficial? కాబట్టి వారు ఈ యొక్క యాపిల్ తిన్నప్పుడు ఆ యొక్క 3 భాగాల్లో ఏది బెనిఫిట్ పొందుకుంటుంది? Tell me please. Sorry? To the body, right? Yeah. శరీరానికి మేలు కలుగుతుంది. Now what was the purpose of these 2 trees? మరి ఈ 2 చెట్ల యొక్క ఉపయోగం ఏంటి? If they eat this, which part of this will get benefit?
మరి అది తిన్నట్లయితే ఈ యొక్క 3 భాగాల్లో ఏది బెనిఫిట్ పొందుతుంది? Any idea why God kept these 2 trees? మీకు ఎవరికన్నా ఐడియా ఉందా ఎందుకు దేవుడు ఈ 2 చెట్లు పెట్టాడు అక్కడ? No, right? Okay. When God created Adam and Eve, మరి దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు he created them in his image, right? ఆయన వారిని ఆయన పోలికలో సృష్టించుకున్నాడు. And very importantly, he gave them a free will. మరి ముఖ్యంగా వారికి స్వచిత్తాన్ని ఇచ్చాడు, A power of choice. మరి ఆ యొక్క ఎన్నుకునే శక్తిని వారికి ఇచ్చాడు. Now, this power of choice was given the power of choice was given here in the soul. కాబట్టి ఈ యొక్క ఎంపిక చేసుకునే శక్తి ఆ యొక్క ప్రాణములో ఆయన పెట్టాడు. So, for Adam and Eve to live, to know what to do, to manage life, they needed to choose a spiritual guidance. కాబట్టి ఇప్పుడు ఆదాము అవ్వలు వాళ్ళు ఏది ఎన్నుకోవాలి, ఏ రకంగా మార్గంలో వెళ్ళాలి, ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి ఒక మార్గదర్శి కావాలి. అదే ఈ యొక్క ఆత్మ వారిని నడిపిస్తుంది. So God brought them to these 2 trees. మరి దేవుడు వాళ్ళని ఆ 2 చెట్ల దగ్గరికి తీసుకొచ్చాడు And told them not to eat from this tree. చెప్పాడు ఏమనంటే ఈ మేలు కీళ్ళు తెలియజేసే వృక్ష ఫలాన్ని మీరు తినొద్దండి. You see, when you look at God's creation, మీరు చూడండి దేవుని యొక్క సృష్టిని మనం చూసినప్పుడు God has set many laws by which he is ruling the world. కాబట్టి దేవుడు అనేక సూత్రాలని ఆయన పెట్టాడు, దాని ద్వారా ఈ యొక్క ప్రపంచం నియంత్రించబడుతూ ఉంది. For example, the law of life is in the blood. కాబట్టి మరి ఈ యొక్క ప్రాణానికి సంబంధించిన ఆ యొక్క ధర్మము ఆయన మన రక్తంలో పెట్టాడు. So even if we lose our blood in an accident, they will give us immediately blood, because if there's a blood loss, we will die. కాబట్టి మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనలో ఉన్న రక్తం అంతా కూడా బయటకు వెళ్ళిపోతే మనం చనిపోతాం. కాబట్టి ఇమీడియట్ గా మనకి రక్తాన్ని ఎక్కిస్తారు. So there are 2 spiritual laws that are there in these trees. కాబట్టి 2 వృక్షముల్లో 2 ఆత్మ సంబంధమైన ధర్మాలను దేవుడు పెట్టాడు. The tree of knowledge of good and evil has a law called the tree of life has a law called the spirit, the law of the spirit, which gives life. కాబట్టి ఈ యొక్క జీవవృక్ష ఫలంలో ఆయన పెట్టిన ధర్మం ఏంటంటే మరి ఈ యొక్క మరి ఆత్మ సంబంధమైన ధర్మాన్ని ఇందులో పెట్టాడు. అది మనకేమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. This tree represents the life of Christ. కాబట్టి అది మరి క్రీస్తుని రిప్రజెంట్ చేస్తూ ఉన్నది. Now, this particular tree called the law of sin and death represented the life of the devil. కాబట్టి ఈ యొక్క మేలు కీడు తెలియజేసే వృక్షము మరి పాప సంబంధమైన లోక సంబంధమైన ధర్మం కలిగిన వృక్షంగా ఇది ఉంది. దాని ద్వారా మనకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. Not only that, there is another danger of this particular law. కాబట్టి దీనివల్ల మరొక భయంకరమైన మరి అపాయం ఉన్నది. ఏంటంటే when Adam and Eve consumed this fruit, ఎప్పుడైతే ఈ యొక్క మేలు కీడులు తెలియజేసే ఫలాన్ని ఆదాము హవ్వలు తిన్నారో, they brought a law of evil right inside here. కాబట్టి వాళ్ళు ఈ యొక్క పాపం సంబంధమైన లేకపోతే శత్రువు యొక్క ఆ యొక్క ధర్మాన్ని ఎక్కడ తీసుకొచ్చేసారు? వారి యొక్క ప్రాణంలోకి తెచ్చేసుకున్నారు. Which means that this verse says in Romans 7 that evil is present with me. కాబట్టి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో మనకి ఏం తెలియజేస్తుందంటే ఈవిల్ మనకి ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23లో ఏమన్నంటే వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. Now very important, even if I want to do good, it will not allow me to do good. కాబట్టి again brother, okay, even if I want to do good, I will not be able to do the right thing. నేను మంచి చేయాలనుకున్నా కూడా నేను మంచి చేయలేకపోయే ఆ యొక్క దుస్థితికి నేను వచ్చేసాను. Now you will realize why you and I are not able to obey the word of God. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేకపోతున్నాము. Because of Adam and Eve's sin and because of our sin, we are stuck here. We are stuck here. ఆదాము హవ్వల దగ్గర నుంచి మనకు సంక్రమించుకున్న ఇక పాప స్వభావం మన యొక్క తప్పిదముల్ని మనం ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాం. Let's say you hear a good message on anger. మరి let's say you hear the word of God that you should not be angry.
కాబట్టి నీవు కోపపడకూడదు అనే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విన్నావు అనుకో, and then in your mind you make a decision, in your will you make a decision, yes, I am not going to be angry with my children, for example. కాబట్టి నువ్వు నీ యొక్క ప్రాణంలో నువ్వు అనుకుంటావు ఏంటంటే నేను ఇంకా కోపపడకూడదు నా పిల్లల మీద లేదా ఇతరుల మీద అనుకుంటావు. Do you know how long you can keep that promise? నీకు తెలుసా ఎంతసేపు దాన్ని ఆ ప్రామిస్ నువ్వు నిలబెట్టుకోగలవు? We cannot. We cannot. మనం చేయలేం. Because when Adam and Eve sinned, they brought a rule inside where both these will not respond to God's spirit. కాబట్టి ఎప్పుడైతే ఆదామాములు ఈ యొక్క అవిధేయత చేసి ఉన్నారో, ఆ యొక్క చెట్టు ఫలాలు తిన్నారో, ఆ యొక్క అవిధేయతకు సంబంధించిన ఆ యొక్క ధర్మాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రాణంలో పెట్టుకున్నారు, అప్పుడు ఈ యొక్క ఆత్మ ఆ యొక్క శరీరము దేవునికి స్పందించకుండా అయిపోయింది. So what happened after they sinned? కాబట్టి మరి ఈ యొక్క పాపము చేసిన తర్వాత ఏమి జరిగింది? If you closely look at the fall, మరి మనం ఈ యొక్క పతనాన్ని మనం దగ్గరగా చూసినప్పుడు, when Satan spoke to Eve, he appealed to her intellect, mind in the soul. ఎప్పుడైతే సాతాను వచ్చి వారిని శోధించిందో వారి యొక్క మనస్సుని అది టార్గెట్ చేసింది. And he said, you will be like God. అది చెప్పింది మీరు దేవుని లాంటి వారు అయిపోతారని చెప్పింది. He gave the desire, you know, why are you being like this? You can be like him, you can be the boss. మీలో ఒక కోరికను వీళ్ళలో ఒక కోరికను మరి జనింపచేసింది. అదేంటంటే మీరు ఇలాగెందుకు ఉంటారు, మీరు దేవుని వంటి వారుగా ఉంటారని చెప్పింది. And he said, and she saw that the tree is desirable to make a person wise. కాబట్టి మళ్ళీ ఒక ఆశను రేకెత్తించింది, మీరు ఇంకా తెలివిమంతులు అయిపోతారు అని చెప్పింది. So here we see the same technique the devil used for his own fall, he used against Eve. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క సాతాను తన యొక్క సొంత తప్పిదం ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ఆదాము అవ్వల దగ్గర, స్పెషల్లీ అవ్వ దగ్గర అది ప్లే చేసింది. Now what does this tell to us about the seriousness of the issue here? ఇక్కడ ఏంటి మనకి తెలియజేస్తుంది ఈ యొక్క మరి గొప్ప ఈ ఇష్యూలో ఉన్న తీవ్రతను గురించి మనకి ఏం తెలియజేస్తుంది? It tells us that our thought life is brought under the complete control of the devil. ఏం తెలియజేస్తుందంటే మన యొక్క థాట్ లైఫ్, మన ఆలోచన విధానం కలిగిన మన యొక్క జీవితం ఆలోచింపజేసేదంతా కూడా మరి ఈ యొక్క పాపానికి మరి కిందకి తీసుకుని వచ్చేసింది. So we need to look at how does God see our sinful mankind. కాబట్టి ఇప్పుడు మనం చూడాలి దేవుడు ఏ విధంగా ఈ యొక్క పతనం అయిపోయిన మానవుల్ని చూస్తూ ఉన్నాడు. God sees the wisdom of the world as foolish. దేవుడు చూస్తున్నాడు మరి ఈ యొక్క లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంటున్నాడు. Why is it foolish? ఎందుకు ఇది వెర్రితనం అంటున్నాడు అంటే, because the very fall of man was to go up thinking that they will overtake the wisdom of God. కాబట్టి మొట్టమొదటిగా వారి యొక్క తెలివి తక్కువ పని ఏంటంటే వారు దేవుని యొక్క జ్ఞానం కంటే ఎక్కువగా దేవుని కంటే గొప్పగా అయిపోదాం అనుకున్నారు. Not only in James chapter 3, మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయము, this earthly wisdom is demonic. మరి ఈ యొక్క లోక సంబంధమైన జ్ఞానము అది ఎలాంటిదంట? లోక సంబంధమైన జ్ఞానము అక్కడ ఒక మాట ఉంది, డెమోనిక్ అంటే సాతాను సంబంధమైంది. And we know this verse familiar in Ephesians 2 that we once walked according to the course of this world. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. So what is there in the world? అక్కడ ఏముందంటే అక్కడ the lust of the flesh, మరి 1వ యోహాను 2:16, the lust of the eyes, మరి ఆ యొక్క మరి నేత్రాశ, the pride of life. మరి జీవపడంబము, whose character is that? ఇవన్నీ కూడా మరి లోకంలో ఉన్నాయంట. This is the person's character. అది ఇవన్నీ ఎవరి యొక్క మరి గుణాలు అంటే ఈ యొక్క పతనం అయిపోయిన మానవుని యొక్క గుణాలు. So when we look at our sinful nature, we bear the image of the devil right inside us. కాబట్టి మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క సాతాను యొక్క పూర్తి ఆకారం మనలో కనిపిస్తా ఉంటది. So that is why when God has saved us, he is now working through us to deal with this two parts, which is our spirit, soul and body. కాబట్టి దేవుడు ఇప్పుడు మనతో ఆయన ఎలా పనిచేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క 3 భాగాలతోటి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. Okay, now I'm going to stop here because this is going to be a little heavier. I'm going to stop here. Are you all able to follow me so far? నేను ఇక్కడతో ఆగుతాను ఎందుకంటే ఇది ఎక్కువగా ఉంటది కాబట్టి ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడతో ఆగుతున్నాను. Next time when you go into the word of God, you will look into
Three things, right? Your body, soul, and spirit. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే నెక్స్ట్ టైం మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ మూడింటిని చూసుకోవాలి. ఏంటి? మన ఆత్మ, మన యొక్క ప్రాణము, మన యొక్క శరీరం. Okay, this is not like a school, but I want you to, you put your children to trouble. Now I'm putting you guys into trouble. కాబట్టి మీరు మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఇప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. Tell me, what is the purpose of the body, the five senses in the body? What does it help us to do? చెప్పండి. ఇక మన యొక్క శరీరంలో ఉన్న ఇక 5 ఇంద్రియములు మనకి ఏ రకంగా సహాయపడతాయి? Yeah, please. సహాయపడతాయి. మన కళ్ళు, మన యొక్క శరీరం ఇవన్నీ ఎలా సహాయపడతాయి చెప్పాలి. It helps us to understand the world. అది ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మనకి అది ఉపయోగపడతాయి. The soul helps us to understand the self. కాబట్టి ఈ యొక్క ప్రాణము మనల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Spirit is the only one that is able to, the spirit is the one that is able to communicate with God. కాబట్టి ఈ యొక్క ఆత్మ ఒక్కటే దేవునితో మాట్లాడి దేవుని విషయాలు అర్థం చేసుకోగలదు. Okay, we move on and we see that you and I are now saved through the life and death of our Lord Jesus Christ. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నీవు నేను కూడా ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనం రక్షించబడ్డాం. Because of his resurrection, your situation and my situation has changed. కాబట్టి ప్రభువారి యొక్క ఆ యొక్క పునరుద్ధానం బట్టి మన యొక్క పరిస్థితి మార్పు చెందింది. So what has happened now? ఇప్పుడు ఏమైందంటే I am given a new nature called the divine nature. ఇప్పుడు మనం రక్షించబడిన మనకు మరి ఒక నూతనమైన స్వభావము, దైవికమైన స్వభావం మనకి ఇవ్వబడింది. And the triune God is now my sanctifier. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క త్రిత్వమైన దేవుడు నన్ను శుద్ధీకరణ చేసే పనిలో ఉన్నాడు. He is now going to help me to deal with the three enemies, the world, myself, and the devil. కాబట్టి ఇప్పుడు ఆయన నాకు ఏ రకంగా హెల్ప్ చేస్తున్నాడంటే ఈ యొక్క లోకము, తర్వాత నా యొక్క పాప స్వభావము, తర్వాత ఈ యొక్క సాతాను యొక్క ఉద్రేకం ఎన్నిటిని కూడా జయించడానికి ప్రభువు నాకు సహాయం చేస్తున్నాడు. Remember again that the Lord Jesus Christ has freed us from the penalty of sin, from the guilt of sin. He has completely freed us. ఈ యొక్క పాప శిక్ష నుంచి ప్రభువారు నిన్ను నన్ను కూడా విడుదల చేశాడు. But now daily he is going to help me to live a holy life. కాబట్టి ప్రతి దినము ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు పరిశుద్ధంగా జీవించడానికి. When I heard you all read it in Telugu, it talked about complete holiness or something like that, right? Full of a holy life. The Lord is going to help us to live a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. So when we go into the word of God, we cannot go like reading it for the sake of reading. కాబట్టి మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో చదువుతున్నాం కదా అని దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు. You know what will happen is you and I will read a passage and we will intellectually process it. నీవు నేను ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని చదివి మన యొక్క మేధస్సుతోటి మనసుతోటి ఆలోచిస్తే దాని గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. And the problem is it is not going to work because unless I process it in my spirit, it's not going to work. కాబట్టి అది నాకు పనిచేయదు నా జీవితానికి. ఎందుకంటే నేను ఆ యొక్క సబ్జెక్ట్ చదివింది ఆ యొక్క ఆత్మలోనికి తీసుకెళ్లి వివేచించినే గానీ అది నాకు ఉపయోగపడదు. So you and I need to cooperate with the Spirit of God so that what I'm going to talk now will become like breathing in your life. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మీరు గనక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఆనుకున్నట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు మీకు ఎంతో జీవాన్ని ఇచ్చేదిగా ఉంటాయి. So when we go into the word of God, the first thing that we need to look at is which are the three parts, which faculty am I using to learn God's word? ప్రస్తుతానికి నేను గనక దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 3 భాగాల్లో ఏది నేను దేవుని వాక్యాన్ని చదవడానికి మొట్టమొదటిగా ఉపయోగిస్తున్నాను. For example, right now we are using 2 faculties of the body. ఇప్పుడు మన యొక్క శరీరంలో 2 భాగాలను మనం వాడుతూ ఉన్నాం. Our eyes to see, మన కళ్ళు దేవుని వాక్యాన్ని చూస్తున్నాయి, and our ears to hear. మన చెవులు దేవుని వాక్యాన్ని వింటున్నాయి. Then it is processed here in the soul. మన యొక్క ప్రాణంలో ఉన్న ఆ యొక్క మనసులో అది ప్రాసెస్ అవుతుంది. But it is yet to be processed here. కానీ అది ఆత్మ దగ్గర ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. So just by reading and hearing alone you cannot process it. You have to process it here. కాబట్టి చూసి చదివి వినటం ద్వారా మనం మన మనసులో దాన్ని ప్రాసెస్ చేసినంత రాన్ని దాని యొక్క విలువను లేదా దాని యొక్క ఉపయోగాన్ని మనం పొందుకోలేం. That's why we need to change our approach to
cooperating with the Holy Spirit in the Word of God. అందుకనే మన యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళే విధానంలో మనం మార్చుకోవాల్సింది ఏంటంటే మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. What happens if I only learn the Word of God intellectually? మరి ఏంటి మరి మనం ఒకవేళ మనం దేవుని వాక్యాన్ని మరి ఆత్మలో కాకుండా మన మనసులోనే మనం నేర్చుకుంటే I will remain to be an infant in Christ. I will only be a soulish Christian, and I will never be able to experience God. కాబట్టి ఏంటి అపాయం ఏంటంటే నేను ఎప్పటికీ శరీరానుసారమైన ఒక క్రైస్తవుడుగానే మిగిలిపోతాను కానీ ప్రభువుని దైవత్వాన్ని మనం అనుభవించలేం. That was the problem at the church in Corinth. మరి కొరింథీ సంఘంలో ఇదే సమస్య ఉంది. They were not able to consume God's word. వాళ్ళు దేవుని వాక్యాన్ని వారు అంగీకరించలేకపోతున్నారు, లేకపోతే దాన్ని అరిగించుకోలేకపోతున్నారు. Because they were consuming it only in their soul. ఎందుకంటే వాళ్ళ తర్క జ్ఞానంతోటే దాన్ని పొందుకుంటున్నారు తప్పితే ఆత్మలో వారు దాన్ని అంగీకరించట్లేదు. You see, this carnal mind is enmity against God. కాబట్టి ఈ యొక్క శరీరానుసారమైన ఈ యొక్క మనస్సు ఏదైతే ఉందో అది దేవునికి విరోధమైనది. It is not subject to the law of God. అది దేవుని యొక్క ధర్మానికి వ్యతిరేకంగా ఉంటది. Why? ఎందుకు? Because we read in Romans 7 that the law of sin is there, and we need to be aware of it, that we cannot please God if we are operating with a carnal mind. రోమాపత్రిక 7వ అధ్యాయంలో చూసిన ప్రకారంగా మనలో ఆ యొక్క పాప నియమం ఉంది కాబట్టి మరి ఈ యొక్క శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనదిగా ఉంటది. So we also need to remember in Romans chapter 8 verse 2 మరి రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో that the law of the Spirit of life of Jesus Christ has freed us from the law of sin. ఈ యొక్క జీవము యొక్క ధర్మము యేసు ప్రభు వారిలో ఉన్నది ఏదైతే ఉందో has freed us from the law of sin and death. ఈ యొక్క పాపము యొక్క ధర్మము నుంచి మనల్ని విడుదల చేసింది. So when we go into God's word, మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు God has already prepared our spirit so that he can communicate to us. ప్రభు ఆల్రెడీ మనం రక్షణ పొందినప్పుడు మన యొక్క ఆత్మను సిద్ధం చేశాడు కాబట్టి అది పరిశుద్ధాత్మ దేవునితో సంభాషిస్తుంది. Okay, so how do we move forward? మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్దాం? Before we go to the word of God, we need to do some pre-preparation. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివే ముందు, దేవుని వాక్యం దగ్గరికి వెళ్లే ముందు మనకు కొంత ప్రిపరేషన్ కావాలి. Now, I've seen this in our, I don't know, maybe I don't know in other cultures, but I've seen in the Indian culture. మరి భారతీయ మరి పద్ధతిలో ఆ యొక్క సంస్కృతిలో ఈ విషయాన్ని నేను చూసా. How many of you, the moment you get up, ఎంతమంది మీరు లెగ్గానే right in your bed, you go into a prayer mode? మరి లెగ్గానే కూర్చుని ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. Okay. Now, there is nothing wrong with it. We can talk to God anytime. దాంట్లో తప్పేం లేదు, మనం ఏ సమయంలో అయినా దేవునితో మాట్లాడొచ్చు. But the point is, మరి విషయం ఏంటంటే before we go and approach God, we need to do some preparations so that we get our spirit ready. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్లే ముందు మనకు కొంత ప్రిపరేషన్ కావాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మను మనం సిద్ధం చేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. The first thing we need to do is pray for the spirit, our spirit to activate. మొట్టమొదటిగా మనం తేవలసిన మరి ప్రేయర్ ఏంటంటే ప్రిపరేషన్ లో మన యొక్క ఆత్మను ఉత్తేజపరచాలి. For example, there are many scriptures you can pray. అనేకమైన వాక్య భాగాలు మనం ప్రార్థనలో వాడొచ్చు. Look at in Ephesians 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. Paul is giving thanks to God. పౌలు గారు చెప్తున్నాడు దేవునికి వందనాలు. And his prayer is that the Father will give you the spirit of wisdom and revelation in knowing him. కాబట్టి తండ్రి మరి ఆయన తెలుసుకోవటానికి మరి జ్ఞానమును ఆ యొక్క ప్రత్యక్షను ఇస్తాడు అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. Now there is a deeper meaning in both these words, the spirit of wisdom and revelation. మరి యొక్క దేవుని ఆత్మ యొక్క జ్ఞానము మరి ప్రత్యక్షత ఈ రెండిట్లో ఉన్న లోతైన అర్థం మనం చూసినప్పుడు we will look into it in few seconds. కొన్ని సెకండ్ల మనం చూస్తాం. The second thing is we need to go putting on the armor of God. రెండోదిగా మనం ఏంటంటే దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. If you look at each of this armament, it is all speaking about the life of Christ. మరి ఈ యొక్క దేవుని యొక్క సర్వాంగ కవచంలో ఉన్న ఇక భాగాలన్నీ మనం చూసినప్పుడు క్రీస్తు వారి యొక్క ఆయన యొక్క క్యారెక్టర్ లేకపోతే ఆయన వ్యక్తిత్వం మనకు కనిపిస్తా ఉంటది. The helmet reminds us that we are protected with the mind of Christ. మరి యొక్క శిరస్త్రాణం మనకి ఏం తెలియజేస్తుందంటే
మరి ప్రభు వారి యొక్క రక్షణ ద్వారా మనం ప్రొటెక్ట్ చేయబడుతున్నాం. The breastplate of righteousness reminds us that it is not our righteousness, but we have Christ's righteousness. కాబట్టి ఈ యొక్క మరి బ్రెస్ట్ ప్లేట్, ఈ యొక్క మైమరువు, ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే మన నీతి కాదు కానీ దేవుని యొక్క నీతి అని మనకు తెలియజేస్తుంది. And the Lord Jesus Christ is the author and the finisher of our faith. మరి మన ప్రభువారు మన యొక్క విశ్వాసం కర్తయు కొనసాగించేవాడుగా ఉన్నాడు. And the belt of truth is Christ himself. కాబట్టి ఈ యొక్క సత్యం అనే దట్టి క్రీస్తునికి ప్రతిబింబిస్తూ ఉంది. The sword of the spirit is the word of God, which is again Christ himself. కాబట్టి ఈ యొక్క ఆత్మ ఖడ్గము అనేది దేవుని సూచిస్తుంది, ప్రభువారిని సూచిస్తుంది. And our sandals also are Christ, because he is doing the ministry of reconciliation. కాబట్టి మన యొక్క పాదరక్షకులు కూడా ఏం తెలియజేస్తుందంటే మరి ఆ యొక్క సువార్తను మరి మనకి పాదరక్షకులుగా ఆయన మనకి. So what is God doing with me? మరి ఇప్పుడు దేవుడు మనతో ఏం చేస్తున్నాడు? He is preparing me for the reigning time with the Lord Jesus Christ. కాబట్టి ఆయన మనలను క్రీస్తుతో కూడా లేపే సమయానికి మనల్ని ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. He has prepared, he has created us lower than the angels. ఆయన మనల్ని దేవతల కంటే కొంచెం తక్కువగా చేశాడు. And the Lord Jesus Christ took the form of human being, of a man, to defeat the devil. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క మానవుడిని సాతాన్ని ఓడించే వాళ్ళ చేశాడు. And now he equips me to do the same through his power. కాబట్టి ఇప్పుడు ఆయన ఇవన్నీ కవచాలతోటి ఎన్ని సర్వాంగ కవచంతో ఇంకా నన్ను బలవంతుడిగా చేస్తూ ఉన్నాడు. So when we go into the word of God, remember we are going there for a spiritual battle. కాబట్టి దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వెళ్తున్నామంటే మరి ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం వెళ్తూ ఉన్నాం అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. So what is that battle? ఏంటి ఆ యొక్క యుద్ధం ఏంటి? If you look in Romans chapter 7, మరి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం చూసినప్పుడు there is a law in the members, which is basically the law of sin. మరి మనందరిలోనే ఒక ధర్మం ఉంది, అదేంటంటే పాప నియమం ఉంది. It is now fighting against me. అది నాతో పోరాడుతోంది. It is fighting against the mind of Christ. అది క్రీస్తు యొక్క మనసు నాలో ఉన్న దానితోటి ఆ పాప నియమము మరి కొట్లాడుతూ ఉంది. Why? ఎందుకు? To bring me back into captivity. మరి మరలా నన్ను ఆ యొక్క బంధకాల్లోకి తీసుకురావడానికి. So that is the goal of the law of sin. అదే పాప నియమం యొక్క దాని యొక్క మరి గమ్యం. And in Galatians 5, మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో we read that the flesh lusteth against the spirit, and the spirit against the flesh. కాబట్టి శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఉన్నాయని చెప్తున్నాడు. So this is not an ordinary enemy we are talking about. మనం ఈ యొక్క శత్రువుని ఏదో సామాన్యమైన శత్రువుగా మనం మాట్లాడట్లేదు. It has even the guts to stand against the spirit of God. ఇది ఈ యొక్క పాప నియమానికి ఎంత ధైర్యం ఉందంటే దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకంగా నిలబడే ఆ యొక్క ధైర్యము ఆ యొక్క పాప నియమానికి ఉంది. Though it has lost its battle, అది ఓడిపోయినప్పటికీ దాని యుద్ధంలో it is still trying to survive there to bring us into captivity. ఇంకా అది అక్కడ ఉండి మనల్ని ఆ యొక్క మళ్ళా తిరిగి ఆ బంధకాల్లోనికి లాగేయడానికి అది ఎంతో కష్టపడుతూ ఉంటది. So whenever we go and into our preparation mode, we need to thank the Lord Jesus Christ for the power of the cross and for the power of resurrection. కాబట్టి ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానించడానికి మనం వెళ్తామో మనం ప్రిపరేషన్ లో మన యొక్క మరి ఆ యొక్క ప్రిపరేషన్ పార్ట్ లో మనం ప్రభువారి యొక్క సిలువను మరి ఆయన చేసిన రక్షణను మనం తలపోసుకుంటూ మనం ప్రభుకి థ్యాంక్స్ చెప్పాలి, ఆయనకి వందనాలు చెప్పాలి. Because Paul was thanking the Lord Jesus Christ. పౌలు గారు ఇక్కడ మరి ప్రభువుకి వందనాలు చెప్తూ ఉన్నాడు. That with the mind of Christ, మరి క్రీస్తు యొక్క మనస్సు ఏదైతే he is now able to serve the laws of God. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా ప్రభువుకి వందనాలు చెప్పి ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడో ఆ యొక్క క్రీస్తు యొక్క మనసు ఏదైతే ఈయన కలిగి ఉన్నాడో అది జయిస్తూ ఉంటుంది. So it is with the mind we are able to do the will of God. కాబట్టి ఈ యొక్క మన యొక్క ప్రాణంలో ఉన్న ఈ యొక్క మనసుతోటే దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎన్నుకోగలం. So as we switch on the mind of Christ, ఎప్పుడైతే ఈ యొక్క ప్రభువారి యొక్క మనసును మనం స్విచ్ ఆన్ చేసామో we need to bring everything under judgment, which means we need to bring everything under scrutiny to the Lord Jesus Christ. ఎప్పుడైతే మనం ఆ విధంగా క్రీస్తు యొక్క మనసును మనం ధరించేసుకుంటామో స్విచ్ ఆన్ చేస్తామో మరి ఈ యొక్క సమస్తాన్ని కూడా ప్రభువారి యొక్క పర్యవేక్షణలోకి, ఆయన పరీక్షలోకి, ఆయన యొక్క జడ్జిమెంట్ కిందకి తీసుకొస్తాం.
I want to keep moving on because we are running late. The next thing is we need to confess our sins. రెండోదిగా మనం ప్రిపరేషన్ లో మన యొక్క తప్పిదాలను మనం ఒప్పుకోవాలి. So when we confess our sins, he is faithful and just to forgive us. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ విధంగా మన తప్పిదాలను మనం ఒప్పుకున్నామో ఆయన మరి నీతిమంతుడును ఆయన న్యాయవంతుడు గనక మనల్ని ప్రతి పాపం నుండి ఆయన శుద్ధీకరణ చేస్తాడు. So let's go fast as time is running out. మరి ఇంకా ఫాస్ట్ గా మనం ముందుకు వెళ్దాం. So whenever we get into God's word, ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చామో, remember there is the word of God and the Holy Spirit. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. So as we read the Bible, మనం బైబిల్ చదువుతున్నప్పుడు we need to distinguish whether God is speaking to my body or my soul or to my spirit. మనం ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం గమనించాలి. దేవుడు నా శరీరంతో మాట్లాడుతున్నాడా, నా సోల్ తో, నా ప్రాణంతో మాట్లాడుతున్నాడా, నా ఆత్మతో మాట్లాడుతున్నాడా? In Hebrews chapter 4 verse 12, మరి హెబ్రీయులు రాసిన పత్రిక 4:12లో we see that the word of God is a double-edged sword. ఇక్కడ దేవుని యొక్క వాక్యము రెండంచులు గల వాడైన ఖడ్గము వంటిదని చెప్తున్నాడు. And what is it doing? అది ఏం చేస్తుందంట? Remember, it is living and active. అది చూడండి, అది జీవించేది. And so what it's going to do is it's going to pierce into it and divide my soul from the spirit and the body from the soul. కాబట్టి ఈ యొక్క రెండంచులు గల వాడైన దేవుని యొక్క ఖడ్గం ఏం చేస్తుందంట? ఈ యొక్క ప్రాణాత్మ శరీరాలని మూలుగులను సహితము అది విడగొట్టేస్తుందంట. And why is God doing that? ఎందుకు అది చేస్తున్నాడు? Because he wants to discern our thoughts and the intentions of the heart. కాబట్టి ఆయన మనకి ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, మనము ఆ యొక్క హృదయము యొక్క, మనసు యొక్క, ఈ శరీరం యొక్క ఆ యొక్క ఆలోచనల్ని మనం వివేచించడానికి ఆయన అంత విడగొట్టేస్తున్నాడు. You see, like let's take a issue called anger. చూడండి, ఒక కోపాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Let's assume that one of your spouse is a very angry person. చూడండి, మీలో ఎవరైనా మీ యొక్క స్పౌజ్ చాలా యాంగ్రీగా ఉన్నారు. And in the reality will come when you and your spouse will have an issue, the anger will come out. కాబట్టి ఇద్దరికి ఆ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళ కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది. And then the entire evil will come out. కాబట్టి మొత్తం వాళ్ళలో ఉన్న సమస్త పాప ధర్మము బయటకు వచ్చేస్తుంది. So then later, let's say you and the spouse reconcile, so the spouse asks sorry. మరి మీరు ఒకవేళ ఇద్దరు కూడా రికన్సైల్ అయ్యారు అనుకోండి, మరి వాళ్ళిద్దరికి రికన్సైల్ అయినప్పుడు ఆ యొక్క భాగస్వామి వచ్చి మరి సారీ చెప్పారు. They can ask even sorry to God, forgiveness to God. దేవుణ్ణి కూడా మరి క్షమాపణ అడిగారు. But that doesn't end with God. అక్కడతోటి దేవునితోటి అయిపోలేదు. He wants to go in and see what exactly is the underlying problem of the root problem of my issue there. కాబట్టి అక్కడతోటి అయిపోలేదు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అసలు దీని అంతటికి రూట్ కాజ్ ఎక్కడ ఉంది, మూలం ఎక్కడ ఉంది, దాని గురించి మనం ఆలోచించాలని ప్రభు కోరుతున్నాడు. So when I go into God's word, నేను ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళానో and God convicts me of my anger, దేవుడు నా యొక్క కోపాన్ని ఆయన నాకు తెలియజేసినప్పుడు, I have to take a piece of paper and ask myself this question: why I do what I do? కాబట్టి నేను ఒక పేపర్ తీసుకుని నేను అడుక్కోవాలి, నేను ఎందుకు చేస్తున్నాను, నేను ఏది చేశాను అని. You know, I was once during one of my trips, I was staying in a place where they had a book written by Hitler. మరి నేను ఒక ప్రదేశంలో నివసించినప్పుడు అక్కడ ఒక పుస్తకం ఉంది, అది హిట్లర్ రాసిన పుస్తకం. And the front cover page says, I did it for the Lord. అక్కడ రాయబడింది ఏంటంటే, నేను దేవుని కొరకు నేను చేశానని ఉంది. And then I started to read inside and I found out that Hitler's parents were consistently fighting and hitting one another and violence. This is how that Hitler grew up as a child. కాబట్టి ఆ బుక్ లో రాయబడింది ఏంటంటే, ఈ యొక్క హిట్లర్ ఏ రకమైన ఎన్విరాన్మెంట్ లో పెరిగాడంటే, తల్లి తండ్రి కూడా ఎప్పుడు కొట్లాడుకుంటున్న పరిస్థితుల్లోనే అతను పెరిగాడు. So when he became a leader, ఆయన ఒక నాయకుడిగా ఎదిగినప్పుడు he knew only one way to deal with it. అది ఆయనకు తెలిసింది ఒకటే ఒక విషయం, దాన్ని డీల్ చేయడం, finish them off, వాళ్ళని తీసి పడేయటమే. And what was he telling in his book? He was doing a favor to the Lord. అప్పుడు ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తున్నాడు, నేను దేవుని గురించి ఇది అంతా చేస్తున్నానని చెప్తున్నాడు. So very important, when we go into God's word, we have to write down why we have that issue in our life. చాలా ప్రాముఖ్యమైనది. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడుక్కోవాల్సిన ప్రశ్న, మనం నోట్ చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు నేను చేశాను, ఏది చేశాను. Write down the ఆన్సర్ రాయాలి అక్కడ. Ask this question till you exhaust your inner man. కాబట్టి ఆ ప్రశ్న నీ యొక్క లోనున్న నీ యొక్క
అంతరంగ పురుషుడు అలిచిపోయే వరకు దాని గురించి నువ్వు అడుగుతూనే ఉండాలి. You see, only when we do that, we are cooperating with Lord Jesus and with the Holy Spirit to bring it out. మనం అలా చేస్తున్నప్పుడే మనం దేవునికి పరిశుద్ధాత్మ దేవుని తోటి మనం కలిసి పని చేయగలుగుతాం. So what is the word of God is the Lord Jesus Christ. మరి దేవుని యొక్క వాక్యము యేసు ప్రభువారు. He is doing a high priestly role here. అక్కడ ఆయన మరి ప్రధాన యాజకుని పాత్ర మనకు పోషిస్తూ ఉన్నాడు. And he is splitting the spirit, soul and body to know the intentions of my heart. ఆయన ఆ యొక్క ప్రాణాత్మ శరీరాలను విడగొట్టి మన జీవితాల్లో ఉన్న మన యొక్క పాపముల యొక్క ఈ చెడు పనుల యొక్క ఆ యొక్క మూలాలని ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. And this is where transgressions and iniquities take place. అక్కడే మన యొక్క శాపాలు మన యొక్క మరి ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. In Isaiah 53 we know that the Lord Jesus Christ was bruised for our transgression and iniquity. ఆయన మన శాపముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, ఆయన సిలువ మీద ఉన్నాడని మన యెషయా గ్రంథంలో మనం చూస్తాం. So when we bring this out, we go into to the Lord and ask him to forgive us of the transgression and iniquities. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం దగ్గరికి ఆ విధంగా మనం వెళ్తామో, ఎప్పుడైతే మన యొక్క క్రియల యొక్క మూలాలు మనం తెలుసుకుంటామో, అప్పుడు ప్రభువు దగ్గర ఈ యొక్క శాపాలు, ఈ యొక్క వంశపారంపర్యంగా వచ్చిన ఈ యొక్క ఇనిక్విటీస్ అన్నిటిని కూడా మనం ప్రభు దగ్గర ఒప్పుకుని మనం తీసివేయగలుగుతాం. So what is God doing here? ఏంటి ఇక్కడ మనం ప్రభు చేస్తున్నది? He is training me by constant practice. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆయన మనల్ని తర్బీదు చేస్తున్నాడు నిరంతరమైన ప్రాక్టీస్ ద్వారా. It has to be constantly practiced so that it becomes like breathing in your life. కాబట్టి అది ఏదో ఒక రోజుని కాదు, అది నిరంతరము ఆ యొక్క ప్రాక్టీస్ జరుగుతూనే ఉండాలి. ఆ విధంగా అది మన యొక్క ప్రాణవాయువులాగా అయిపోతుంది. So God is moving us from sensuality to sensitivity. కాబట్టి దేవుడు మనల్ని సున్నితత్వం నుంచి స్పందించేదానికి తీసుకువెళ్తూ ఉన్నాడు. And until he does that, we cannot experience holiness in our life. అది మనం చేయకపోతే కనుక, అలా చేయకపోతే కనుక మనం పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. So that is why he is asking us to renew our mind, bring our mind back to the mind of Christ so that we can experience sensitivity. అందుకే మనం రూపాంతరం చెందమంటున్నాడు. అప్పుడే మీరు క్రీస్తు యొక్క ఆ యొక్క మనస్సుని, ఆయన పరిశుద్ధతని మనం అనుభవించగలం. So you and I are asked to bring every thought to captivity because that is where the devil is working. కాబట్టి మనం నేను ఏం చేయాలంటే మన ప్రతి ఆలోచన, మన యొక్క ప్రతిదీ కూడా మరి క్రీస్తుకి మనం లోబరచాలి. So when I go into the word of God and then I start to go in depth, that is where I will be able to bring this thought into captivity. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆ విధంగా మనం చదువుతామో, అప్పుడు మనలో ఉన్న థాట్, మన యొక్క ఆలోచనలు అన్నిటిని కూడా ప్రభు వారి యొక్క అధికారం కిందకి మనం దాన్ని తీసుకుని వస్తాం. I have broken down into steps here. నేను ఇక్కడ వాటిని కొన్ని స్టెప్స్ కింద విడగొట్టాను. Let's say you get a sinful thought. చూడండి, మీకు ఒక పాప సంబంధమైన ఆలోచన వచ్చింది. The Holy Spirit will convict in our conscience. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క మనసాక్షిలో ఆయన మనల్ని ఒప్పోలు చేస్తూ ఉన్నాడు. The word of God will remind us, and when we do when we allow him to go deeper inside, he will help us to uncover our problem. కాబట్టి దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం డీప్ గా ఈ విధంగా స్టడీ చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనలోకి చొచ్చుకుని వెళ్ళి మనలో ఉన్న ప్రాబ్లం బయటకు తీసుకుని వస్తుంది. I now switch on the mind of Christ. ఇప్పుడు నేను క్రీస్తు యొక్క మనస్సును దాని మీద స్విచ్ ఆన్ చేస్తాను. And I put all those thoughts out of my mind. అప్పుడు నా యొక్క ఆలోచనలన్నీ నా మైండ్ లోంచి తీసేస్తాను. I'm going to replace the thought of Christ here. అక్కడ తీసేసి క్రీస్తు యొక్క మనసును నా యొక్క థాట్స్ లో పెడతాను. And finally I am able to do God's will. అప్పుడు నేను దేవుని చిత్తాన్ని చేసేస్తాను. Now, one thing you and I need to remember is whenever we go into God's word, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్తామో, there needs to be an effect or an impact. మరి అక్కడ ఒక మరి ప్రతిస్పందన ఉండాలి. తర్వాత దానివల్ల ఒక ఉపయోగం లేకపోతే కార్యం జరగాలి. Why? ఎందుకు? Because God's word has got something called as inspiration. మరి దేవుని వాక్యంలో మరి ఇన్స్పిరేషన్, ప్రభావితం చేసే శక్తి ఉంది. In Ephesians 2 we talked about the prayer that he was praying for the spirit of wisdom and revelation. కాబట్టి ఎఫెసీయుల్లో మనం చూసినప్పుడు పౌలు గారు మరి దేవుని యొక్క మరి ఆత్మ సంబంధమైన జ్ఞానము, మరి దేవుని యొక్క ప్రత్యక్షత గురించి ఆయన ప్రభు వారికి వందనాలు చెప్తున్నాడు. So when we talk about revelation, what does it mean? మరి ఆ ప్రత్యక్షత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటిదని అర్థం? The word of God exposes us to the mind of God. మరి
దేవుని యొక్క వాక్యము మనలో మరి క్రీస్తు యొక్క మనస్సును మనకి చూపిస్తది. It is enabling me to see how God sees. కాబట్టి అది నన్ను ఏ విధంగా ఉద్రేకం చేస్తుంది అంటే దేవుడు ఏ విధంగా చూస్తున్నాడో అలాగే నేను చూడటం జరుగుతుంది. The second thing it does is it illuminates me. తర్వాత ఏం చేస్తుందంటే అది నన్ను వెలిగిస్తుంది. And it gives me the power to deal with sin. అప్పుడు ఆ యొక్క పాపంతో నేను మరి కొట్లాడటానికి దాన్ని డీల్ చేయడానికి నాకు శక్తినిస్తాడు. And because it has inspiration, అది నన్ను ఆ విధంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం, it is not like reading any other book. అది వేరే బుక్ చదివినట్టుగా కాదు బైబిల్ చదవటం. The Spirit of God is transforming and changing and molding us. కాబట్టి ఈ విధంగా వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రూపాంతరం చెందించి మనల్ని క్రీస్తు యొక్క మరి వ్యక్తిత్వంలోకి తీసుకొచ్చేస్తాడు. Remember this verse, when you go into God's word, it is always going to profit you in one way or the other. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా వాక్యం దగ్గరికి వెళ్తావో ఏదో రకంగా దేవుని యొక్క వాక్యం నీకు ఎంతో లాభదాయకంగా ఉంటది. You will learn the truths from God's word. దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క సత్యాలను నువ్వు తెలుసుకుంటావు. Reproof means changing our mind to what exactly God sees. కాబట్టి మన యొక్క మనస్సును మారి ఏ విధంగా దేవుడు మనల్ని చూస్తున్నాడో ఆ విధంగా మన దృక్పథం మారుతుంది. Correction has to do with the change of our behavior to Christ. మరి ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వెళ్తున్నామో మన బిహేవియర్ మారిపోతుంది, కరెక్షన్ జరుగుతుంది. Instruction in righteousness is training our senses so that we live holy. కాబట్టి మనకి కొన్ని ఆదేశాలు మనకి మన యొక్క నీతి మార్గాన్ని మనకు తెలియజేసి ఆ విధంగా మన యొక్క ఇంద్రియాల ద్వారా ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తాడు. I want to do a short practice with you before I close this. ఇది మూసే ముందు మీ చేత ఒకటి చేయించాలనుకుంటున్నాను. We know this verse in Matthew 6 where the Lord Jesus says, do not lay yourself treasures on earth. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చదవమ్మా. మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను వాటిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును. చలో. Okay, so let me ask you, I have highlighted yourself, your heart. Which part of this three is God addressing? కాబట్టి ఇక్కడ నీవు 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 నీ యొక్క హృదయము అని అక్కడ రాయబడి ఉంది. ఆ నాలుగిట్లో ఈ యొక్క మూడు భాగాల్లో ఏమిటి? Yeah, soul, right? So he's addressing the issue here. కాబట్టి ఇక్కడ ఏది సమస్య? మన యొక్క ప్రాణం. And when he talks about the earth, it connects us with the body. We are able to see that. కాబట్టి ఇక్కడ లోకము అనగానే అది మన యొక్క శరీరంతో కనెక్ట్ అవుతుంది. And then when he's talking about heaven, he's talking about our spirit life connected there. కాబట్టి ఇక్కడ మరి అక్కడ పరలోకంలో అనే మాట మనం చూసినప్పుడు అది ఆత్మతో కనెక్ట్ అవుతూ ఉంది. So the question now is, what is the treasure I am looking here on earth? What is the treasure I am looking here on earth? మరి ప్రశ్న ఏంటంటే ఈ లోకంలో ఏ ధనాన్ని మనం చూస్తున్నాం? And what is the treasure I am looking in heaven? ఏ ధననిధిని పరలోకంలో మనం చూస్తున్నాం? And it says the issue is where our treasure is, our heart is. ఇక్కడ సమస్య ఏంటంటే ఎక్కడ మన ట్రెజర్ ఉంటుందో అక్కడే మన హృదయం ఉంటది. Now you can start asking questions like this. What are the treasures you desire to have on this earth? కాబట్టి మీరు ఈ విధమైన ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఏ రకమైన ధననిధిని ఈ లోకంలో కలిగి ఉండాలనుకుంటున్నాం? Write them down. అక్కడ మీరు రాసుకోవాలి. What efforts are you taking to get your treasures here on earth? ఏ రకమైన మరి ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు ఈ లోకంలో ఈ యొక్క ధననిధిని సమకూర్చుకోవడానికి? Ask this question, why I want what I want, so that you can go inside and the word of God can bring out your transgressions and iniquities. కాబట్టి మనం ఎందుకు నేను సంపాదించాలనుకుంటున్నాను, ఎందుకు సంపాదించాలనుకుంటున్నాను, దేనికి సంపాదించుకోవాలనుకుంటున్నాను అని ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంకా దానికి డీప్ గా తీసుకెళ్లి మనలో ఉన్న పాప స్వభావాన్ని పైకి తీసుకుని వచ్చి వాటిని తీసివేయడానికి, ప్రభు కంట్రోల్లో తీసుకురావడానికి మనకు ఆయన సహాయం చేస్తాడు. Evaluate what God has provided for you on this earth. మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ఏంటి దేవుడు ఈ భూమి మీద మనకు సమకూర్చాడు. Now the question is critical. Who or what is your treasure in heaven? కాబట్టి మరి ఇంకొక ప్రశ్న అతి ప్రాముఖ్యం ఏంటంటే మరి ఏంటి పరలోకంలో ఉన్న ఆ యొక్క ధననిధి ఏంటి? If the Lord Jesus Christ is not our treasure, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యొక్క ధననిధి కాకపోతే, let us go to the Lord and ask him to be
that we would make him our treasures. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, ఆయన నాకు ధననిధి గాని. We will renew our mind and give up the treasures that we are striving for here. కాబట్టి మన యొక్క మనసును రూపాంతరం చెంది మరి ఆ యొక్క ధనమును మనం సమకూర్చుకోవాలి. Now, sorry, and I want to end it quickly here. So I want to go to this verse. కాబట్టి finally. ఈ యొక్క వాక్యాన్ని మనం చదవాలనుకుంటున్నాం. You see, it is only God the Spirit who is going to work through our spirit. కాబట్టి ఓన్లీ దేవుని యొక్క ఆత్మదేవుడే మన యొక్క ఆత్మతో పనిచేస్తాడు. You see, the holy living does not come from our performance from God, but from his performance through us by his own spirit. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన జీవితము మరి దేవుని కొరకు జీవించేది కాదు, కానీ దేవుడే మనలో ఆ యొక్క పరిశుద్ధత కార్యాన్ని మనం చేయాలి. And the Spirit of God is going to work with your spirit, not to give room for the soul and body to do what they want to do. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడే మన యొక్క ఆత్మతో పనిచేసి ఏది చేయాలో మరి ఆత్మదేవుడే నిర్ణయిస్తాడు, కానీ మన యొక్క ప్రాణము మన శరీరం ఇష్టానుసారంగా కాకుండా. In our spirit, we have the mind of Christ. మన యొక్క ఆత్మలో మనకి క్రీస్తు యొక్క మనస్సు ఉంది. And the fruit of the spirit is actually produced by God and not by us. కాబట్టి ఈ యొక్క ఆత్మ ఫలము అనేది దేవుని వలన మనకి మరి ప్రొడ్యూస్ చేయబడుతుంది, కానీ ఉత్పత్తి కలుగుతుంది, కానీ మన క్రియలను బట్టి కాదు. Every day when we get into God's word, ప్రతి దినము మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు the glory of the Lord is his character. మరి దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క గుణము. As we start to look at the character of the Lord Jesus Christ, మనం ఆ యొక్క అది దేవుని యొక్క గుణముగా, ప్రభువు యొక్క గుణముగా మనం చూసినప్పుడు the Spirit of God is going to transform us. మరి దేవుని యొక్క ఆత్మ మనల్ని రూపాంతరం చెందించి from glory to glory. మరి మహిమ నుండి మహిమకు. And what happens? The soul is now the servant of the Spirit. అప్పుడు ఏమైపోతుందంటే మన యొక్క ప్రాణము మన యొక్క ఆత్మకు సేవకుడు అయిపోతాడు. The body is the slave of righteousness. కాబట్టి మన యొక్క శరీరము నీతికి దాసుడు అయిపోతాడు. The soul is no longer the slave of the body. కాబట్టి మన యొక్క ప్రాణము మన యొక్క శరీరానికి దాసుడు కాదు, కానీ but the soul is now the slave, a servant of the Spirit. కాబట్టి ఈ యొక్క శరీరము ప్రాణము కూడా మరి ఈ యొక్క ఆత్మకు మరి దాసులుగా అయిపోతా ఉన్నారు. You know, Lord willing, after 2 months when I come back for another session, మరి తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ ఇంకో సెషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు I'm going to start off from here. మరి ఈ యొక్క మన యొక్క ఆత్మ నుంచి నేను మళ్ళీ మొదలెడతాను. Where we are going to look at one of the fruit of the Spirit. మరి ఎక్కడ ఈ యొక్క ఆత్మ ఫలములో ఉన్నది ఒకటి మనం చూస్తాం. And learn how to detach a similar emotions and a similar fruit of the Spirit. Like for example, we'll focus on the fruit of the Spirit called love. మరి మన యొక్క ఆత్మ ఫలముల్లో ప్రేమ గురించి మనం చూసినప్పుడు currently our love operates out of here. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క ప్రేమ ఈ యొక్క మన యొక్క ప్రాణము శరీరానికి సంబంధించిన ప్రేమే ఉంది. Lord willing, we will see how we are going to let the fruit, God produce that fruit from here. కాబట్టి ఆ ప్రేమ ప్రభు ఇచ్చిన ఆ ఆత్మ ఫలములో ఏ విధంగా ఉంటుందో అది మనం చూద్దాం. So in conclusion, please remember next time when you, from tomorrow or tonight when you're reading the word of God, మరి తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవేళ కానీ రేపు కానీ వాక్యం చదువుతున్నప్పుడు please go with the 3 views in mind. కాబట్టి ఈ యొక్క 3 ఆ దృక్పథాలు మనసులో పెట్టుకోండి. Keep a pen and a paper, a book where you can do this exercise on and on. కాబట్టి మీరు పేపర్ పెన్ దగ్గర పెట్టుకోండి. ఈ యొక్క ఎక్సర్సైజ్ ని ఎప్పుడు చేస్తూ ఉండండి. In 30 days, what difference will you see? మీరు 30 రోజుల తర్వాత మీ యొక్క ఏమి డిఫరెన్స్ మీరు చూసారు? You will see literally living with the Spirit of God every moment of your life when you are renewing your mind like breathing. కాబట్టి మీరు ఏం చూస్తారంటే ప్రతి నిమిషం కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు నడిపించబడుతున్నట్టు, మీరు రూపాంతరం చెందినట్టు మీరు చూడగలుగుతారు. Because now the Spirit of God has trained your spirit so that you are making the decisions through His word in a fraction of a ఎందుకంటే second. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ విధంగా తరబిది చేస్తున్నాడు. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్ణయాలుగా మనం రూపాంతరం చెందిన మనసుతోటి మనం తీసుకుంటాం. You see, I see many of the small children. చూడండి, ఇక్కడ చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. I wish I had known this truth deeper when I had children at the age of your children. కాబట్టి నాకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నేను ఈ యొక్క సత్యాన్ని నేను గ్రహించా. You see, according to Romans 7, మరి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, it is very difficult for the children to obey because of the law of sin. కాబట్టి పిల్లలు మన మాట ఒబే చేయరు, ఎందుకంటే ఆ యొక్క పాప నియమము మన శరీరాల్లో ఉంది. So it is very important you bring them to the gospel.
కాబట్టి అది చాలా ప్రాముఖ్యము. వాళ్ళని సువార్త దగ్గరికి తీసుకురావాలి. They need to be freed from the law of sin so that the law of Christ in them will help them to obey. కాబట్టి వారు ఆ విధంగా ఈ యొక్క పాప స్వభావాన్ని నుంచి విముక్తి చెందాలంటే క్రీస్తు యొక్క స్వభావం వారిలోకి వస్తేనే దాని నుంచి వారు విడుదల పొందుతారు. Try your level best to operate from your spirit to your children rather than from your soul, which is definitely going to be anger coming out. కాబట్టి మీ పిల్లలతో మీరు డీల్ చేస్తున్నప్పుడు దేవుని యొక్క మీ యొక్క ఆత్మ నుంచి వారితో డీల్ చేయండి, కానీ మీ యొక్క ప్రాణ శరీరాలతో వాళ్ళతో డీల్ చేయొద్దు. So as we conclude, మరి మనం దీన్ని ముగించే ముందు we need to let the Spirit of God deal with us in this way and change our habits of communicating with God and learning His Word to see transformation in our life. కాబట్టి మనం వెళ్లే ముందు మనందరం కూడా దేవుని దగ్గర మనం సబ్మిట్ అవుదాం. ఆయన ఆత్మ ద్వారానే నేను నడిపించబడాలి, ఆయనకి నేను లొంగుంటాను, ఆ విధంగా నా జీవితాన్ని మరి నేను రూపాంతరం చెందిన జీవితంగా మరి దేవుని యొక్క చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకునే విధంగా నేను జీవిస్తాననే నిర్ణయంతో మనం వెళ్ళాలి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.